సో ప్రస్తుతం అల్లు అర్జున్ ఎప్పుడు రిలీజ్ అవుతారన్న దానిపైనే ఉత్కంఠ నెలకొంది. సో మరి కాసేపట్లోనే అల్లు అర్జున్ రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోర్టు నుంచి ఆర్డర్స్ అప్లోడ్ కావాల్సిన అవసరం ఉంది, జైలు అధికారులకు అందాల్సిన అవసరం ఉంది. సో ఏంటి దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ రమేష్ వైట్ల అందించడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు చెంచల్గూడ జైలు వద్ద. రమేష్, ప్రస్తుతం ఎన్ని గంటలకు రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి, అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ప్రస్తుతం అయితే జైలు దగ్గర అందరు వెయిట్ చేస్తున్నారు. మరి కాసేపట్లో జైలు సూపరింటెండెంట్కి ఆర్డర్స్ వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. అయితే ఒకవేళ ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే దానికి సంబంధించిన ప్రాసెస్ మొదలు పెడతామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పటికీ జైలు సూపరింటెండెంట్కే డైరెక్ట్గా ఆదేశాలు రావడం జరిగింది. జైలు సూపరింటెండెంట్ అంటే బెయిల్ ఇస్తూ హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ జైలు సూపరింటెండెంట్కి ఆదేశాలు ఇచ్చింది. షూరిటీతో పాటు 50,000 రూపాయల సొంత పూచికత్తుని ఇచ్చేసి బెయిల్ ఇవ్వాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో హైకోర్టు బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో తన ఎక్స్ట్రాడినరీ పవర్స్ని ఉపయోగించి ఆ మేరకు 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ని అల్లు అర్జున్కి మంజూరు చేశారు. అయితే ఈ మధ్యంతర బెయిల్ సంబంధించిన అధికారిక పత్రాలు కావచ్చు, ఆన్లైన్లో అప్లోడ్ కావచ్చు, ఇంకా కాలేదు. అయితే అరగంట లోపల అంటే దాదాపు 7 గంటల లోపు ఆర్డర్ ఆన్లైన్లో అప్లోడ్ అవుతుంది. అప్పుడు ఈ ప్రాసెస్ మొదలు పెడతామని చెప్పి అధికారులు అంటున్నారు. అయితే దీనికి సంబంధించి చూసినట్లయితే అధికారికంగా వచ్చిన ఆదేశాల మేరకే ఫర్దర్గా ముందుకు వెళ్తామని చెప్తున్నారు. ఇప్పటికీ ఇక్కడ కోర్టుకు సంబంధించి అంటే ప్రాసెస్ ఇంకా మొదలు కాలేదు. ప్రాసెస్ మొదలైన తర్వాత కూడా ఫర్దర్ గా ముందుకెళ్లే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం అయితే జైలు దగ్గర కూడా అందరు వెయిట్ చేస్తున్నారు. ప్రధానంగా చూసినట్లయితే అభిమానులతో పాటు కుటుంబ సభ్యులు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే బెయిల్ పేపర్స్ అంటే సంబంధించిన హైకోర్టు నుండి పేపర్స్ వచ్చిన వెంటనే ఆ మేరకు ఆదేశాలు వచ్చిన తర్వాతనే ఇక్కడ నుంచి అల్లు అర్జున్ బయటికి వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ సంబంధించి రిసెప్షన్ లో ప్రస్తుతానికి ఉండడం జరిగింది. జైలు లోపలికి అల్లు అర్జున్ ఎంటర్ కాగానే ఆ మేరకు హైకోర్టులో బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు రావడం జరిగింది. దాంతో అధికారులు వెంటనే అతన్ని బ్యారక్ చేయకుండా రిసెప్షన్ కౌంటర్లే కూర్చోబెట్టి రిసెప్షన్లోని ప్రాసెస్ కూడా దాదాపుగా పూర్తి చేయడం జరిగింది. అయితే ఇంకా ఫర్దర్ గా ఆర్డర్ వస్తుంది, తర్వాత బెయిల్ పేపర్స్ కూడా ఆన్లైన్ లో వస్తున్నాయి. బెయిల్ పేపర్స్ కూడా ఫిజికల్ గా తీసుకుని వస్తున్నాం అని చెప్పి అధికారులకు అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు సమాచారం ఇవ్వడంతో ప్రస్తుతానికి అల్లు అర్జున్ బ్యారక్ చేయకుండా పూర్తిగా బయటనే పెట్టేసి ప్రాసెస్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అయితే అధికారికంగా పేపర్స్ వచ్చిన తర్వాత ప్రాసెస్ చేసి అరగంట తర్వాత అంటే పేపర్స్ వచ్చినాక అరగంట తర్వాత ప్రాసెస్ పూర్తవుతుంది. ఆ ప్రాసెస్ పూర్తయిన తర్వాత బయటకు వదిలిపెడతామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పటికైతే అటు కోర్టు నుంచి అధికారిక పేపర్స్ రావాల్సింది. పేపర్స్ వచ్చిన తర్వాత ఫర్దర్ గా ప్రాసెస్ అయితే మొదలవుతుంది. అయితే ఇప్పుడు చూసినట్లయితే అటు ముఖ్యంగా కోర్టులో చూసినట్లయితే అటు హైకోర్టులో మధ్యంతర బెయిల్ ఇస్తూ షూరిటీలతో పాటు 50,000 రూపాయల పూచికత్తు కూడా పెట్టాలని కూడా చెప్పడం జరిగింది. అంతేకాని 4 వారాల మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో భారీ ఊరట లభించని చెప్పింది. అయితే మరోవైపు కింది కోర్టులో నాంపల్లి కోర్టులో మాత్రము ఎలాంటి ఊరట లభించలేదు. వాద ప్రతిపాదనలు అటు అల్లు అర్జున్ న్యాయవాదులు కావచ్చు, లేకుంటే పోలీసుల తరపున న్యాయవాది కావచ్చు, వాళ్ళిద్దరు తీవ్ర స్థాయిలో దాదాపు 2 గంటల పాటు వాదనలు వినిపించినప్పటికీ చివరికి పోలీసులు చేసిన వాదననే అటు కోర్టు ఏకీభవిస్తూ ఆ మేరకు 27వ తేదీ వరకు అల్లు అర్జున్ ని రిమాండ్ కు విధిస్తూ ఆదేశాలు జారీ చేస్తే తర్వాత అరగంట లోపలనే అల్లు అర్జున్ తీసుకొచ్చి చెంచల్గూడ జైల్లో అతన్ని జైలు అధికారులకు పోలీసుల అధికారులు అప్పగించడం జరిగింది. అప్పటి నుంచి కూడా దాదాపు ప్రాసెస్ లో భాగంగానే అతన్ని ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నాడు. జైలు లోపల ఒక రిసెప్షన్ కౌంటర్ ఉంటుంది. ఆ రిసెప్షన్ కౌంటర్ మాత్రం ప్రస్తుతానికి ఉండడం జరిగింది. అయితే రెగ్యులర్ ప్రాసెస్ లో అయితే మామూలుగా సాధారణ ప్రాసెస్ అయితే ఏదైతే హైకోర్టు బెయిల్ ఇస్తే దాన్ని ఎగ్జిక్యూషన్ చేసే ప్రాసెస్ మొత్తం కూడా కింది కోర్టులో ఉంటుంది. హైకోర్టు నుంచి కింది కోర్టుకు బెయిల్ పేపర్స్ వెళ్లాల్సి ఉంటుంది. కింది కోర్టులో షూరిటీలు దానికి సంబంధించిన ప్రాసెస్ పూర్తయినంత బెయిల్ రిలీజ్ చేస్తూ బెయిల్ ఆర్డర్స్ ఇస్తూ జైలు అధికారులకు ఆదేశాలు వస్తాయి. కానీ ఇది ఎక్స్ట్రాడినరీ పవర్స్ కింద అటు హైకోర్టు ఆ బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో జైలు సూపరింటెండెంట్ గా డైరెక్ట్ గా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో జైలు సూపరింటెండెంట్ కి అధికారికంగా పేపర్స్ వచ్చిన తర్వాత ప్రాసెస్ మొదలవుతుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే రమేష్, ఈరోజు క్వాష్ పిటిషన్ విచారణలో వాదోపవాదాలకు సంబంధించి మాట్లాడుకుంటే వాదోపవాదాలు ఏ విధంగా సాగినాయి, ఆ సందర్భంలో జడ్జి ఎటువంటి కామెంట్స్ చేశారు? హైకోర్టులో నాంపల్లి కోర్టులో చూస్తే నాంపల్లి కోర్టులో ఏదైతే బెయిల్కు సంబంధించి బెయిల్ కావచ్చు, లేకుంటే ముందస్తుగా అటు అడ్వకేట్లు ముఖ్యంగా అల్లు అర్జున్ సంబంధించిన సీనియర్ అడ్వకేట్ అయిన అశోక్ రెడ్డి అప్పీల్ కావడం జరిగింది. సీనియర్ అడ్వకేట్ అప్పీల్ అవుతూనే మొదటగా ఒకటే విషయాన్ని ప్రస్తావించాడు. ఈ కేసులో ఫిర్యాదుదారుడైన భాస్కర్ ఏదైతే రేవతి భర్త ఒక ఫిర్యాదు చేశాడు, ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్ట్ చేశామని చెప్తున్నారు. కానీ రేవతి భర్త ఇప్పటికే పిటిషన్ వెనక్కి తీసుకుంటాను, అసలు అల్లు అర్జున్కి సంబంధం లేదు కాబట్టి ఈ అరెస్ట్ కూడా అక్రమ
అక్రమము అని చెప్పి అరెస్టు సంబంధించి వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి రేవతి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు దీని పరిణిలో తీసుకోవాలని చెప్పి కూడా అతడు రేవతి భర్త కామెంట్ కూడా కోర్టు ముందు వినిపించడం జరిగింది. అయితే వినిపించిన తర్వాత అది కోర్టు పరిణిలో తీసుకోలేదు. మేము అరెస్ట్ కావచ్చు, రిమాండ్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి మీరు వాదనలు వినిపించాలని చెప్పి కూడా అటు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులకు అశోక్ రెడ్డి అయిన న్యాయవాదికి అటు జడ్జి చెప్పడంతో ఆ మేరకు అరెస్ట్ పూర్తిగా అక్రమం, ఎందుకంటే ఈ అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఆ కేసుకి దానికి సంబంధించి సంబంధం లేదు. అంతేకాకుండా ముందస్తు నోటీసులు 41 లాంటి నోటీసులు ఇవ్వకుండా నేరుగా అరెస్ట్ చేసి తీసుకొని వచ్చారు. ముందుగా సమాచారం ఇచ్చి లేకుండా ముందుగా నోటీసు ఇచ్చి విచారించి ఆ మేరకు విచారణలో సాటిస్ఫై కాకపోతే అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ నేరుగా పోలీసులు వచ్చి అల్లు అర్జున్ అరెస్ట్ చేసి తీసుకొని రావడం జరిగింది. ఇది పూర్తిగా అరెస్టు అక్రమం. అంతేకాకుండా ఈ అరెస్టు సంబంధించి చూసినట్లయితే రిమాండ్ సందర్భంగా చేసిన ప్రాసెస్ కూడా పూర్తిగా అక్రమంగా ఉంది. దీంట్లో కూడా పూర్తిగా లోటుపాట్లు ఉన్నాయి. ముఖ్యంగా ఈ పిటిషన్ సంబంధించి ఎఫ్ఐఆర్ సంబంధించి కూడా ఎక్కడ అల్లు అర్జున్ కి డైరెక్ట్ గా సంబంధం లేదు. అల్లు అర్జున్ కేవలం ఒక సాధారణ వ్యక్తి లెక్క సినిమా చూడడానికి వెళ్ళాడు. ఆ సందర్భంలో అక్కడ జరిగిన తొక్కిసలాటకి అల్లు అర్జున్కి ఎలాంటి సంబంధం లేదు. ఒక సాధారణ వ్యక్తి వెళ్తే అక్కడ జరిగిన సందర్భంలో ఘటనకు అల్లు అర్జున్ బాధ్యతను ఎలా చేస్తారని చెప్పి కూడా అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు కూడా చెప్పడం జరిగింది. అయితే దీంతో పాటుగా చూసినట్లయితే పోలీసులు బలంగా తమ వాదన వినిపిస్తూనే అసలు అక్కడ అల్లు అర్జున్ రావడానికి అనుమతి లేదు, పెద్ద ఎత్తున గ్యాదరింగ్ ఉంది, దీనికి సంబంధించి ఒక పర్మిషన్ కావాలని చెప్పి సంధ్యా థియేటర్ యాజమాన్యం పెట్టుకుంది. ఆ పర్మిషన్ మేము కూడా పూర్తిగా రిజెక్ట్ చేసాము, అనుమతించలేదు. అయినప్పుడు కూడా అల్లు అర్జున్ ని ఆ సంధ్యా థియేటర్ యాజమాన్యం అక్కడికి బలవంతంగా తీసుకుని వచ్చింది. ఆ సందర్భంలో తొక్కిసలాట జరిగింది. ఆ సందర్భంలో రేవతి అనే మహిళ చనిపోయింది. మరొక బాబు సీరియస్ గా ఉన్నాడు. సాధారణ వ్యక్తి మాదిరిగా వస్తే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. అతను ఏదో పెద్ద క్యాన్వే తో పాటుగా ఓపెన్ టాప్ జీప్ లో రావడంతో అతను అల్లు అర్జున్ సంబంధించిన మనుషులు పూర్తిగా అక్కడ అల్చర్ చేయడంతో పరిస్థితి నిలబడింది. చివరికి పరిస్థితిని చక్కబెట్టేందుకు లాఠీచార్జ్ కూడా చేశాము. అయినప్పుడు పరిస్థితి అదుపులోకి రాలేదు. ఈ పరిస్థితి మొత్తాన్ని కూడా అల్లు అర్జున్ ప్రధాన కారణం. కాబట్టి అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి రిమాండ్ తీసుకోవాలని చెప్పి కూడా అటు పోలీసుల తరఫున వాదన వినిపించారు. కానీ అశోక్ రెడ్డి సీనియర్ న్యాయవాది అయిన అశోక్ రెడ్డి అల్లు అర్జున్ తరపున న్యాయవాది మాట్లాడుతూ ఒక సాధారణ వ్యక్తిలాగా అల్లు అర్జున్ సినిమాకి వస్తే ఆ సందర్భంలో జరిగిన గొడవకి అల్లు అర్జున్కి ఎలాంటి కారణం అవుతుంది, అంతేకాకుండా కొన్ని సంఘటనలు కావచ్చు, అంటే షారుఖ్ ఖాన్ నటించిన రహీస్ సంబంధించిన సినిమా సందర్భంలో జరిగిన సంఘటనలు కావచ్చు, అక్కడ సందర్భంలో తొక్కిసలాట కావచ్చు, ఆ సందర్భంలో ఇచ్చిన బాంబే కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు కావచ్చు, ఈ ఆర్డర్స్ మొత్తం కూడా అక్కడ ప్రస్తావించడం జరిగింది. అయినప్పుడు కూడా అటు అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు కావచ్చు, లేకుంటే పోలీసులు చేసిన వాదనలో చివరికి పోలీసుల బలంగా సమర్థిస్తూ అటు నాంపల్లి కోర్టు 27వ తేదీ వరకు అటు రిమాండ్ విధించింది. ఈ మేరకు చెంచల్గూడ జైలుకి అల్లు అర్జున్ తీసుకురావడం జరిగింది. అయితే అల్లు అర్జున్ ఇటు జైలు లోపలికి వెళ్తున్న సమయంలోనే హైకోర్టులో 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన ప్రాసెస్ ఇంకా మొదలు కాలేదు. అది మొదలైన తర్వాత ఒకవేళ పేపర్ ఫిజికల్ గా తీసుకొచ్చి అప్పగిస్తే అరగంట తర్వాత బయటకు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అయితే రమేష్, ఈ కేసులో A11గా ఉన్నటువంటి అల్లు అర్జున్కి ఈరోజు మధ్యంతర బెయిల్ లభించింది. సో ఇంకా ఈ కేసులో ఎవరెవరికి బెయిల్ లభించింది, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఈ కేసులో ఇంకా ముగ్గురు ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. అయితే సంధ్యా థియేటర్ యజమాన్యంతో పాటు సంధ్యా థియేటర్ మేనేజర్, సంధ్యా థియేటర్ సెక్యూరిటీ మ్యాన్, ఈ ముగ్గురిని అరెస్ట్ చేయగా మిగతా వాళ్ళు ఏదైతే సంధ్యా థియేటర్ సంబంధించిన 8 మంది పార్ట్నర్లు ఉన్నారు, ఆ పార్ట్నర్లందరూ కూడా స్క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అక్కడ చేసిన ఏదైతే పోలీసులకు మేము అనుమతి కోసం పర్మిషన్ పెట్టాము, ఆ పర్మిషన్ తర్వాత జరిగిన పరిణామాలు, ఆ తర్వాత పెద్ద ఎత్తున ఆ సినిమా చూడడానికి పబ్లిక్ కావచ్చు, జనాలు అభిమానులు పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఆ సందర్భంలో అక్కడ తొక్కిసలాట జరిగింది. అక్కడ జరిగిన సంఘటనకి సంధ్యా థియేటర్ యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి దీనికి సంబంధించి అందులో సంధ్యా థియేటర్ యజమానులు మొత్తం కూడా స్క్రాచ్ చేయాలి, ఆ ఎఫ్ఐఆర్ స్క్రాచ్ చేయని చెప్పి కూడా వాళ్ళు కూడా ఒక స్క్రాచ్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన అప్పటికే 2 రోజుల ముందే సంధ్యా థియేటర్ యజమానుల్లో ఒకరితో పాటుగా మేనేజర్, సెక్యూరిటీ మేనేజర్ మొత్తం కూడా ముగ్గురు అరెస్ట్ చేసి అటు పోలీసులు రిమాండ్ పంపారు. అయితే వాళ్ళకు కూడా ఈ రోజు రిలీఫ్ వచ్చినట్టుగా రిలీఫ్ వచ్చింది. వాళ్ళని కూడా ఇక్కడ ఇదే జైల్లో ఉన్నారు, వాళ్ళు కూడా రిలీజ్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఈ కేసులో మొత్తంగా 12 మంది అక్యూజులు ఉంటే దాంట్లో A12 కూడా అల్లు అర్జున్ ఉన్నాడు. కాబట్టి ప్రస్తుతం మీరు చూసినట్లయితే అశోక్ రెడ్డి
అశోక్ రెడ్డి ఇప్పుడే రావడం జరిగింది. సీనియర్ అడ్వకేట్ నాంపల్లి కోర్టులో వాదనలు వినిపించిన అశోక్ రెడ్డి ఇప్పుడే ఇక్కడికి రావడం జరిగింది. అశోక్ రెడ్డి ఇప్పుడు వాదనలు బెయిల్ పేపర్ తీసుకొని అశోక్ రెడ్డి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ బెయిల్ పేపర్లను సబ్మిట్ చేసి ఫర్దర్ గా ప్రాసెస్ కూడా మొదలుపెట్టే అవకాశం ఉంది. అయితే అశోక్ రెడ్డి ఇప్పటికీ ఇక్కడికి వచ్చాడు. మరికాసేపట్లో కూడా ప్రాసెస్ కూడా మొదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం మన కెమెరామెన్ కూడా లైవ్ లో విజువల్ చూపెడుతుంది. అశోక్ రెడ్డితో పాటు మిగతా అందరు కూడా ప్రస్తుతానికైతే అందరు కూడా అటు లోపలికి వెళ్తున్నారు. అయితే అశోక్ రెడ్డి ఆ బెయిల్ పేపర్స్ మొత్తం కూడా తీసుకొని వచ్చాడు. ఆ పేపర్స్ ని మరికాసేపట్లో జైలు ఉన్నతాధికారులకు సబ్మిట్ చేసే అవకాశం ఉంది. సబ్మిట్ చేసిన తర్వాత ప్రాసెస్ చేయడానికి దాదాపు అరగంట సమయం పడుతుంది. ఆ అరగంట సమయం తర్వాత అల్లు అర్జున్ బయటకు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. థ్యాంక్ యూ రమేష్. ఇది ప్రస్తుతం చెంచల్గూడ జైలు వద్ద పరిస్థితి. ప్రస్తుతం అల్లు అర్జున్ తరపు లాయర్లు చెంచల్గూడ జైలుకు చేరుకున్నారు. కోర్టు ఆర్డర్స్ను జైలు అధికారులకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. మరి కాసేపట్లోనే అల్లు అర్జున్ చెంచల్గూడ జైలు నుంచి రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అల్లు అర్జున్కు హైకోర్టు మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. కేసు విచారణను వచ్చే నెల 21కి అంటే జనవరి 21కి వాయిదా వేస్తూ 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ని మంజూరు చేసింది. అయితే అప్పటికే రిమాండ్ విషయంలో చెంచల్గూడ జైలుకు అల్లు అర్జున్ తరలించారు పోలీసులు. సో అల్లు అర్జున్ చెంచల్గూడ జైల్లో అడుగు పెడుతున్న సమయంలోనే హైకోర్టులో క్వాష్ పిటిషన్ విచారణకు సంబంధించి వాదోపవాదాలు జరిగి హైకోర్టు జడ్జి ఆదేశాలు జారీ చేశారు. 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ను మంజూరు చేశారు. సో ప్రస్తుతం అల్లు అర్జున్ చెంచల్గూడ జైలు రిసెప్షన్ దగ్గరే వెయిట్ చేస్తూ ఉన్నారు. హైకోర్టు ఉత్తర్వుల కోసం జైలు అధికారులు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో తీర్పు కాపీ కోసం వేచి చూస్తున్నారు జైలు అధికారులు. 50,000 వ్యక్తిగత పూచీకత్తిచ్చి అల్లు అర్జున్ను బెయిల్పై విడుదల చేయొచ్చంటూ కూడా హైకోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం మనం లైవ్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాం చెంచల్గూడ జైలు వద్ద పరిస్థితి. ప్రస్తుతం అల్లు అర్జున్కి సంబంధించి న్యాయవాదులు చెంచల్గూడ జైలుకు చేరుకున్నారు. అశోక్ రెడ్డి న్యాయవాది అక్కడికి చేరుకున్నారు. ఈయన నాంపల్లి కోర్టులో రిమాండ్ విధించే సమయంలో అల్లు అర్జున్ తరపున వాదనలు వినిపించారు. ప్రస్తుతం అల్లు అర్జున్ తరపు న్యాయవాదులందరూ కూడా చెంచల్గూడ జైలుకు చేరుకున్నారు. మరి కాసేపట్లోనే హైకోర్టు ఇచ్చిన ఆదేశాల కాపీని జైలు అధికారులకు అందించడం జరుగుతుంది. సో మరుక్షణమే అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.